నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం శిరీష సిరిగారు రాసిన నీ ప్రేమకై అనే ఒక మంచి కథను విందాం. అర్చన, ఎందుకే అలా బాధపడుతున్నావు, ఏమైంది అని అడిగిన ఫ్రెండ్తో, నేను అతన్ని మర్చిపోలేకపోతున్నాను, నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఎవరతను, ప్రేమించావా? వెంటనే అర్చన ఒక డైరీని ఫ్రెండ్ చేతికిచ్చి, దీన్ని చదువు అని వెళ్ళిపోయింది. అసలు ఆ డైరీలో ఏముందో మనము వినేద్దామా? అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అబ్బాయిలు అమ్మాయిలు ముచ్చట్లతో ఆటపాటలతో కళకళలాడుతూ ఉంది ఆ కాలేజీ ప్రాంగణం. కానీ వీటితో నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టు ఏదో ఆలోచిస్తూ చాలా దిగులుగా కూర్చొని ఉంది అర్చన. అర్చనని వెతుక్కుంటూ అర్చన కోసం వచ్చింది దీప్తి. ఎంతసేపటి నుండి నిన్ను వెతుకుతున్నానో తెలుసా? అసలు నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగింది దీప్తి. అయినా పలకలేదు అర్చన. పిలుస్తుంటే నిన్నే, పలకవేంటి అని అర్చన మొహంలో ఉన్న కన్నీటి చారలు చూసి కంగారు పడిపోయింది దీప్తి. ఏంటిది అర్చన, ఎందుకు ఇలా ఉన్నావు? ఈ మధ్య మాట్లాడితే డల్ అయిపోతున్నావు. నాకు చెప్పొచ్చు కదా, నీకు నేను ఉన్నా అని మర్చిపోయావా అని చాలా లాలనగా బాధగా అడిగింది దీప్తి. దీప్తి అలా అడిగేసరికి వెక్కి వెక్కి ఏడ్చింది అర్చన. అలా ఏడుస్తూనే, నేను తనకి దూరంగా ఉండలేకపోతున్నా దీపు అని చెప్పింది అర్చన. తనంటే ఎవరు? నాకు తెలియకుండా ఏం జరిగింది అసలు? ఏంటి కథ అని ఆశ్చర్యంగా అడిగింది దీప్తి. ఎందుకంటే దీప్తి అర్చన బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరికి ఒకరు వాళ్ళు ఇంటర్ నుండి పరిచయం. చిన్నప్పటి నుండి అర్చనది ఎవరితోనూ కలవని మనస్తత్వం. ఇంట్రోవర్ట్లా ఉండేది. చాలా తక్కువగా మాట్లాడేది. ఎవరితోనూ ఏది చెప్పుకునేదే కాదు. ఏదైనా మనసులోనే దాచుకునేది. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదే కాదు. అర్చన వాళ్ళ అమ్మగారి దగ్గర చనువే ఉండేది. అలా అని మరీ ఎక్కువేం కాదు. వాళ్ళ నాన్నగారు అయితే అమ్మాయి అని సరిగా చూసేవారే కాదు. అలా తనకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా చనువు ఉండేది కాదు. ఇంటర్లో పరిచయమైన దీప్తి అర్చనని చాలా తక్కువ సమయంలోనే అర్థం చేసుకొని ప్రతి విషయంలో తోడుగా ఉండి ఒక అక్కలా చూసుకునేది దీప్తి అర్చనని. అలాంటిది నాకు కూడా తెలియని విషయం ఏంటి అని ఆశ్చర్యపోయింది దీప్తి. చెప్పు అర్చన, తను అంటే ఎవరు అని మళ్ళీ అడిగింది దీప్తి. తను నా ప్రాణం దీపు. తొలి చూపులోనే నా మనసులో చేరి నా ప్రాణం అయిపోయాడు. నా జీవితం అందరికీ తెరవని పుస్తకం అయితే నీకు మాత్రమే తెరిచిన పుస్తకం దీపు. కానీ నువ్వు కూడా చదవని, నీకు కూడా తెలియని కొన్ని పేజెస్ ఉన్నాయి. అవి నువ్వు తెలుసుకునే టైం వచ్చింది. ఇదిగో నా డైరీ. తన గురించి ప్రతీదీ ఇందులో ఉంది. ఇంటికి వెళ్ళాక చదువు. ఇప్పుడు ఇంకా దీని గురించి ఏం మాట్లాడకు. నేను ఇంటికి వెళ్తున్నా, బాయ్ అని ఇంటికి వెళ్ళిపోయింది అర్చన. అసలు ఏం జరిగిందో అర్థం కాక, అర్చన ఎందుకు అంత బాధపడుతుందో తెలియక అర్చన వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండిపోయింది దీప్తి. ఆ రోజు సాయంత్రం అర్చన ఇచ్చిన డైరీని చదవడం మొదలుపెట్టింది దీప్తి. అర్చన డైరీ. అప్పుడే బస్ దిగి ఇంటికి నడుస్తున్న నాకు కనిపించాడు అతను. అప్పటి వరకు అబ్బాయిల మీద జాసే లేని నాకు ఎందుకో తనని చూడగానే ఒక రకమైన అలజడి కలిగింది. ఆ క్షణం నాకే తెలియకుండా నా మనసులో నిలిచిపోయాడు. ఎవరి అబ్బాయి? ఎప్పుడూ చూడలేదే, ఎక్కడ ఉంటాడు? ఇవే ఆలోచనలు ఆ రోజు మొత్తం నాకు. ఆ తర్వాతి రోజు ఆదివారం. అమ్మ మన పక్కన ఇంటికి కొత్తగా వచ్చారు, వాళ్ళకి కర్రీ ఇచ్చి రమ్మని పంపించింది. మామూలుగానే నాకు కొత్త పరిచయాలు నచ్చవు. అందుకే వెళ్ళాలి అని అనిపించలేదు. ఇదే మాట అమ్మతో చెప్తే నా మాట వినలేదు. పక్క పక్కన ఉంటున్నాం, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. నువ్వు వెళ్ళాలి, తప్పదు అని గట్టిగా చెప్పేసరికి ఇక వెళ్ళక తప్పలేదు నాకు. అవసరమా నాకు ఇది? ఎవరో ఏంటో అని అనుకుంటూ వాళ్ళ ఇంటి డోర్ బెల్ కొట్టి ఏం మాట్లాడాలో ఏంటో అని ఆలోచనలో ఉండిపోయేసరికి ఎవరు కావాలి అని వినిపించింది ఒక స్వరం. ఆలోచనల నుండి తేరుకొని ఆన్సర్ ఇద్దాం అనుకునేలోపు నా ఎదురుగా తను సిల్కీ హెయిరు, షార్ప్ లుక్స్తో కనిపించాడు తను. నా ఎదురుగా ఉన్నది నిజమేనా లేక నేనేమైనా కలకంటున్నానా అని అనిపించింది. అసలు తన వాయిస్, ఆ వాయిస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అనిపించింది. ఈలోపు ఎవరమ్మా నువ్వు అని వాళ్ళ అమ్మగారు అడిగేసరికి నన్ను నేను పరిచయం చేసుకొని
అమ్మ పంపించింది అని వెళ్ళబోతుంటే ఆ ఆంటీ బలవంతం మీద కొంతసేపు వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆంటీ మాత్రం చాలా బాగా కలిసిపోయారు. చాలా బాగా మాట్లాడారు. ఆ విషయంలో నాకెందుకో చాలా సంతోషంగా అనిపించింది. మా మాటల మధ్యలో తెలిసింది తను జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అని. తన పేరు రాఘవ్ అని. రాఘవ్ ఎంత అందమైన పేరు అనిపించింది. ఆ పేరుని నాకే తెలియకుండా ఎన్నిసార్లు తలుచుకున్నానో నాకే తెలియదు. ఆ రోజంతా తన రూపమే కళ్ళ ముందు ఉంది. చాలా డిస్టర్బ్ చేసింది. కొన్ని రోజులకు ఆంటీకి నాకు బాండింగ్ బాగా పెరిగింది. నేను ఎలాంటి మొహమాటం లేకుండా చాలా ఫ్రీగా ఉండేదాన్ని. తను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడేవాడే కాదు. అంత టెక్కు ఏంటో ఈ అబ్బాయికి మాట్లాడితే ముత్యాలేమైనా రాలిపోతాయా అని అనిపించేది. అందంగా ఉంటాడు కదా అందుకే పొగరు అనుకునేదాన్ని. పోనీ నేను మాట్లాడదామా అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఏ అబ్బాయితోనూ మాట్లాడలేదు నేను. కాబట్టి మాట్లాడలేకపోయాను. కానీ అప్పుడప్పుడు చాలా బాధగా అనిపించేది. ఎందుకు ఇలా చేస్తాడు ఈ అబ్బాయి? కనీసం తనతో మాట్లాడే అర్హత కూడా లేదా నాకు అని. కొన్నిసార్లు నవ్వేవాడు. ఆ నవ్వును చూసిన ప్రతిసారి బాబోయ్ ఏం నవ్వుతున్నావురా బాబు, ఆ నవ్వును చూస్తూ బతికేయొచ్చు అనిపించేది. అయితే కాలేజీ లేదా తన ఊహలు ఎప్పుడు నా ప్రపంచంలోనే బ్రతికే నేను ఎప్పటి నుండి తన ప్రపంచంని నా ప్రపంచం చేసుకున్నానో తెలియలేదు నాకు. ఉదయాన్నే కలిగే నీ ముఖ దర్శనం చేస్తుంది ఆ రోజు అంతా ప్రశాంతం. నీ అందమైన నవ్వు చూసిన ఆ క్షణం అవుతుంది నా మనసు ఉల్లాసం. ఎల్లప్పుడూ నీ ఉనికినే గుర్తించే నా హృదయం అవుతుంది ఆ రోజు ఆనందమయం. ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు తన గురించి బోల్డ్ కబుర్లు చెప్పేవారు. వింటున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందంతో మనసు నిండిపోయేది. రూపంలోనే అంటే గుణంలో కూడా చాలా గొప్పగా హుందాగా ఉండేవాడు తను. అవన్నీ విన్న ప్రతిసారి అసలు తను ఎక్కడ నేనెక్కడ, అందం చదువు గుణం ఇలా ఏ విషయంలోనూ తనకి సరితూగను కదా. మా ఇద్దరి మధ్య శారీరకంగా ఉన్న దూరం కొన్ని అడుగులే అయినా మానసికంగా భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత దూరం మన సొంతం. అవి ఎప్పటికీ కలవు అని తెలిసినా నీకై నా ప్రేమ చిరస్మరణీయం అని అనిపించేది. కానీ తన ప్రవర్తన ఎందుకు అలా ఉండేదో అర్థమయ్యేదే కాదు నాకు. నాకెప్పుడు దూరంగా ఉండేవాడు. కనీసం మాట్లాడేవాడు కాదు. బహుశా నా రూపం తనకు నచ్చలేదేమో. ఎంతైనా నేను తను ఉన్నంత అందంగా ఉండను కదా. చివరికి నాకు ఒకటి అర్థమైంది. అందని వాటి కోసం తప్పించడం వృధా ప్రయాస అని. కానీ ఆంటీ ద్వారా తెలుసుకున్న తన అల్లరి పనులు, తన మంచితనం అవన్నీ నా మనసులో ఉండిపోయాయి. ఇక తన గురించి నా ఆలోచనలు ఇలా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. డైరీ చదవడం ముగిశాక దీప్తి మనసు బరువెక్కిపోయింది. తన ప్రాణ స్నేహితురాలు ఎంత బాధ మోసింది అని తలుచుకుంటేనే ఎంతో బాధగా అనిపించింది. రేపు ఈ విషయం గురించి అర్చనతో మాట్లాడాలి అని అనుకొని పడుకుంది. మరుసటి రోజు అర్చనని కాలేజీలో చూడగానే ఎంతో బాధతో కౌగిలించుకుంది దీప్తి. నీ మనసులో ఏముందో ఆ అబ్బాయికి చెప్పకుండా నీకు నువ్వే ఏదో అనేసుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అర్చన. నా మాట విని ఒకసారి తనకి నీ మనసులో మాట చెప్పు అని సలహా ఇచ్చింది దీప్తి. లేదు దీప్తి, తనకి నాతో కనీసం మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను ఎక్కడ ఉంటే తను అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. ఒక మనిషికి ఎదుటివారి మీద ఏ ఫీలింగ్ ఉందో నోటితో చెప్తేనే తెలియాలి అని లేదు కదా దీప్తి. వాళ్ళు చేసే పనుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. నాతో మాట్లాడడం, నా దగ్గరలో ఉండడం కూడా ఇష్టం ఉండదు తనకి. అలాంటిది ఏమని చెప్పాలి తనకి? తను నా ప్రాణమని, తనే నా ప్రపంచమని. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు నాన్నగారు. మా ఇంట్లో ఆయన ఏం చెప్తే అదే చేస్తాం అని నీకు తెలుసు కదా. ఎంతోమంది వన్ సైడ్ లవర్స్గా మిగిలిపోయారు. వాళ్ళల్లో ఇప్పుడు నేను ఒకదాన్ని. కానీ మనసులో తనని పెట్టుకొని వేరే వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం. అందుకే ఈ ప్రేమని మర్చిపోవటానికే ట్రై చేస్తా. కానీ అంత ప్రాణంగా ప్రేమించి మర్చిపోగలవా అని అడిగింది దీప్తి. తప్పదు అని అంటుంది అర్చన. కొన్ని రోజులకు పెళ్లి చూపులు అని తెలిసి చాలా బాధపడుతుంది అర్చన. తన ప్రేమ ఓడిపోయింది అని
తన రూపం వల్లే ఇలా అయింది ఏమో అనుకొని అద్దం ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తనకి ఈ పెళ్ళి వద్దు అని గట్టిగా చెప్పాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో తన మాటకి ఇచ్చే విలువ తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది, వచ్చే కన్నీళ్ళని ఆపుకొని. కొద్దిసేపటికి అర్చనని పెద్దవారి ముందు కూర్చోబెడతారు వాళ్ళ అమ్మగారు. అర్చనకి ఇదంతా చాలా కష్టంగా ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. కనీసం అబ్బాయిని కూడా చూడాలి అనుకోదు. నేను అమ్మాయితో మాట్లాడాలి అన్న అబ్బాయి మాటతో మౌనంగా అతని వెంట వెళ్తుంది. కానీ అతని వంక మాత్రం చూడదు. ఓయ్, ఎంతసేపు అలా కిందికి చూస్తూ సైలెంట్గా ఉంటావు? నీకోసం ఇంత అందంగా రెడీ అయి వస్తే నా వైపు కనీసం చూడట్లేదు అన్న మాటతో పైకి చూసిన అర్చన మెదడు మొత్తం ఒక రకమైన షాకుకి గురవుతుంది. తన ముందున్నది నిజం అని మనసు చెప్తున్నా దానిని అంగీకరించడానికి మెదడు సిద్ధంగా లేదు. ఎందుకంటే తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రియుడు, తనకి దొరకడు అనుకున్న తన ప్రేమ తన కళ్ళ ముందు చిరునవ్వుతో నిలబడి ఉంది. రాఘవ్, నువ్వు ఇక్కడా అని ఒక్కో పదం ఒత్తి పలుకుతూ మాట్లాడుతూ ఉంది అర్చన. అర్చన నించొని ఉన్న చోటు నుండి అంగుళం కూడా కదలలేదు. తను ఇప్పటికీ నమ్మలేకపోతుంది ఇంత అదృష్టం తన సొంతం అవుతుంది అని. కానీ తన ప్రమేయం లేకుండానే తన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. రాఘవానే అర్చన దగ్గరికి వచ్చి ప్రేమగా హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఇది నిజంగా నిజం బంగారం, నీ ముందు ఉన్నది నీ రాఘవే, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీవాడినే అని చెప్తే నీకు ఎలా తెలుసు అన్నట్టు చూస్తుంది అర్చన. ఆ రోజు మొదటిసారిగా నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే చాలా నచ్చేశావు నాకు. ఆ రోజు నీ కళ్ళు పలికించిన భావాలు నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను నువ్వు ఆ రోజు చూసినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, అమ్మతో మొదటగా మాట్లాడినప్పుడు నీ కళ్ళల్లో బెరుకు, అమాయకత్వం ఆ కళ్ళలోనే బందీగా అయిపోతాయేమో అనిపించింది. ఎందుకో చూడగానే నువ్వే నా సోల్మేట్ అనిపించింది. నన్ను చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో కనిపించే ఆరాధన, అంతకు మించిన ప్రేమ, నేను నవ్వినప్పుడు నీ చెక్కిళ్లల్లో దాగిన సిగ్గు, అవన్నీ తెలుసు నాకు. నీ ప్రతి పని, నీ ప్రతి భావం అపురూపమే నాకు. కానీ అవన్నీ తెలిసి కూడా దూరంగా ఉన్నా నీకు కావాలనే అని చెప్తూ ఉన్న రాఘవ్ కళ్ళల్లోకి ఎందుకు అన్నట్టు చూస్తుంది అర్చన. రాఘవ్ ఆ కళ్ళపై ముద్దు పెట్టుకొని చెప్పడం కొనసాగిస్తాడు. నాకు అప్పటికి ఇంకా జాబ్ లేదు. నువ్వు ఇంటికి వచ్చిన ప్రతిసారి నీతో కబుర్లు చెప్పాలి అని, నీ మాట వినాలి అని, నీ నవ్వు చూడాలి అని, నీ రూపాన్ని తనివి తీరా చూసుకొని నాలో నింపుకోవాలి అని పదే పదే అనిపించేది. కానీ అవన్నీ చేసి నువ్వు ఇంకా ప్రేమ పెంచుకుంటే నువ్వు తర్వాత చాలా బాధపడాలి. అందుకే ఎంత కష్టంగా ఉన్నా కావాలనే నీకు దూరంగా ఉండేవాడిని. అలా ఉంటున్నందుకు నా మీద నాకే కోపం వచ్చేది. నీకోసమైనా ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఇంకా ఇంకా కష్టపడ్డాను. అమ్మకి నా ప్రేమ గురించి మొత్తం తెలుసు. నీ విశేషాలన్నీ అమ్మనే నాకు చెప్పేది. ఒకరోజు నీ ఫ్రెండ్ దీప్తి నాకు నీ డైరీ ఇచ్చింది. అది చదివిన నాకు ఆ రోజంతా నిద్రలేదు. నా మీద నీకు ఉన్న ప్రేమ, ప్రేమించావని తెలుసు, కానీ నా ప్రపంచంలోకి వచ్చే అంతలా ప్రేమించావా నన్ను, నా కోసం నువ్వు పడిన బాధ, అవన్నీ చదివినప్పుడు నా ప్రాణం విలవిలలాడిపోయింది. అంతకుముందే నాకు జాబ్ వచ్చింది. వెంటనే అమ్మతో మాట్లాడి మీ నాన్నగారిని ఒప్పించి పెళ్లి చూపులు అరేంజ్ చేయించా. మళ్ళీ నా బంగారు బొమ్మని ఎవరైనా ఎత్తుకుపోతారు అని, మరి ఈ బంగారు బొమ్మకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి అర్చన ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి తన అంగీకారం తెలుపుతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వారిద్దరికీ పెళ్లి జరిగి ఒకటయ్యారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.